హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ రైస్ అండి. ఇంట్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అండి, మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఎంత ఆయిల్ అయితే తీసుకుంటున్నామో అలాగే అంత నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ దినుసులు అండి, షాజీరా, యాలుక, చెక్క, లవంగ, అలాగే బిర్యానీ ఆకు, జాపత్రి, స్టార్ అండి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సిమ్ టు మీడియం మంట మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మంట పెట్టేసి ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న స్మెల్ అంతా కూడా డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. సో ఇవి వేపించుకునేటప్పుడు మనం ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటామో బిర్యానీ అనేది అంత అరోమాతో అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా చిన్న మంట నుంచి మీడియం మంట మీద పెట్టుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎంత స్పైసీనెస్ కావాలంటే అన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 1 కప్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1 ఉల్లిపాయ తీసుకున్నానండి నేను. ఈ రెండు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం చిన్న మంట మీద నుంచి మీడియం మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. పెద్ద మంటలు పెట్టుకొని చేసేసుకోవడం వల్ల అవి బాగా ఫ్రై అయిపోయి వాటి టేస్ట్ డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. సో మంట అనేది మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనం చేసే వంట అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకున్నానండి నేను. రైస్ క్వాంటిటీని బట్టి ఇక్కడ ఆనియన్ అండ్ టొమాటో మనం యూస్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా టొమాటో కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా, ఆ టైంలో కొంచెం పసుపు వేసుకొని 1 నిమిషం పాటు కూడా ఫ్రై చేసుకోవాలి. అట్లాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు అనేది వాటర్లో ఉడికించుకోవడం ఒక టేస్ట్ ఉంటుంది, అలాగే మనం ఫ్రై చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పొడి మసాలా కానీ అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్న కప్తో నేను 1 కప్ రైస్ క్వాంటిటీ తీసుకున్నానండి. మీరు ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటారో ఆ కప్తో 1.5 కప్ని వాటర్ నుంచి 1/3 వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రైస్ అనేది ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత రైస్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా రైస్ మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం అలాగా ఆ మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా మొత్తం పట్టేలోపు మనకి ఆల్రెడీ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ వేడి నీళ్ళు అనేవి పోయాలి, అప్పుడే మనకి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఆ బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసి మరిగించుకోవచ్చు వాటర్లో, లేదంటే కొంచెం సోంపు కానీ లేదా నార్మల్ వాటర్ కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు స్పైసెస్ అనేవి యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొంచెం సోంపునే యూస్ చేశాను, ఎందుకంటే బిర్యానీ అనేది ఎక్కువ స్పైసీగా ఉంటే పిల్లలు కూడా ఎక్కువగా తినలేరు. కాబట్టి స్పైసీనెస్ తగ్గించడం కోసం నేను ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఇలాగ వాటర్ని రోల్ బాయిల్ చేసుకున్న తర్వాత అది తీసుకొచ్చి మనం ఆల్రెడీ రైస్ వేసుకున్నాం కదా, అందులో ఈ రైస్లో వేసేసుకోవాలన్నమాట వాటర్ మొత్తాన్ని కూడా. ఈ విధంగా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పెద్ద మంట పెట్టేసుకొని అది కొంచెం ఉడుకు పట్టనివ్వాలండి రైస్ అనేది. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక 2 డ్రాప్స్ మాత్రమే మనం లెమన్ అనేది వేయాలి, నిమ్మరసం అనేది పిండాలి. ఎక్కువగా వేసేస్తే చేదు వచ్చేస్తుంది. ఈ విధంగా అన్నం దగ్గర పడుతున్నప్పుడు మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం రైస్ అనేది దగ్గర పడిన తర్వాత మనం కొంచెం ఫుడ్ కలర్ అండి, అది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా కొంచెం ఫుడ్ కలర్ అనేది కూడా కొంచెం నిమ్మరసంలో యాడ్ చేసుకొని ఇలా పైన స్ప్రింకిల్ చేసుకొని అలాగే కొంచెం గరం మసాలా అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి.
అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా, అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది. అరోమా అనేది బాగుంటుందన్నమాట. ఇలా పైన కూడా ఒక 1 or 2 స్పూన్స్ వరకు కూడా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా చిన్న మంట పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని, కింద చూస్తున్నారు కదా అట్ల పెనం పెట్టానండి. ఈ అట్ల పెనం మీద మనం ఆల్రెడీ స్టీల్ గిన్నెలో ఉడికించుకుంటున్నాం కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇలా పెట్టేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతుందన్నమాట. రైస్ అనేది చక్కగా పొడి పొల్లాడుతూ వస్తుంది, అలాగే అడుగంటుకోకుండాను చాలా బాగుంటుందన్నమాట రైస్. చూస్తున్నారు కదా ఇక్కడ రైస్ అనేది మనకి సెపరేట్గా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడ మనకి రైస్ కూడా ఒకటి పట్టుకొని చూస్తే బాగా మగ్గిపోయిందండి. ఒకవేళ కనుక ఏదైనా కొంచెం మగ్గడంలో కొంచెం ఏదైనా తేడా ఉంటే కనుక మరొక 5 minutes కూడా మనం మగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అట్ల పైన ఉంది కాబట్టి కింద ఎక్కువగా అడుగుంటుకునే ఛాన్సెస్ లేవు. కాకపోతే బాగా సిమ్లో పెట్టుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.